వెల్కమ్ టు ఐ న్యూస్ ఇన్ మీ సోనియా. ప్రపంచవ్యాప్తంగా తన గూఢచర్య నెట్వర్క్లు విస్తరించేందుకు డ్రాగన్ కంట్రీ చైనా సరికొత్త దారిని ఎంచుకుంది. ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ వేదికగా చైనా ఇంటెలిజెన్స్ అధికారులు అంతర్జాతీయంగా స్పై రిక్రూట్మెంట్స్ చేపడుతున్నట్లు ఫైవ్ ఐస్ కూటమి దేశాల ఇంటెలిజెన్స్ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. కేవలం బ్రిటన్లోనే 20,000 మందికి పైగా నిపుణులను లింక్డ్ఇన్ ద్వారా చైనా నిఘా వర్గాలు సంప్రదించాయని ఇప్పుడు వారి కన్ను అమెరికా, కెనడాలపై పడిందని ఈ రిపోర్ట్ హెచ్చరించింది. చైనా విస్తున్న ఈ అదృశ్య సాంకేతిక ముప్పుకు సంబంధించిన పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అగ్రరాజ్యం అమెరికా, యూరప్ దేశాలపై పైచేయి సాధించేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రచించిన ఒక ప్రమాదకరమైన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఫైవ్ ఐస్ దేశాల నివేదిక ప్రకారం చైనా ఇంటెలిజెన్స్ ఏజెంట్లు ప్రముఖ ఉపాధి వెబ్సైట్ అయిన లింక్డ్ఇన్ లో నకిలీ కంపెనీల పేరుతో ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటనలను పోస్ట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ప్రొఫైల్స్ ను చైనా నిఘా విభాగాలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తాయి. ముఖ్యంగా వివిధ దేశాల ప్రభుత్వాలు, ఐటీ రంగాలు, సైనిక నేపథ్యం ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ఈ ఇంటర్వ్యూలలో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వారి ఇంటర్వ్యూల నెపంతో పిలిపించి నయనో భయనో భారీగా డబ్బు ఆశ చూపి తమ దేశాల రహస్యాలను చేరవేసే గూఢాచారులుగా మార్చుకుంటున్నారు. ఈ పక్క వ్యూహంతోనే బ్రిటన్ కు చెందిన సుమారు 20,000 మందిని చైనా ఏజెంట్లు ఇప్పటికే బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనా ఇంత పెద్ద ఎత్తున స్పై నెట్వర్క్ ను ఎందుకు తయారు చేస్తోంది? అమెరికా మాజీ దౌత్యవేత్త జిమ్ లూయిస్ వివరిస్తూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. షీ జిన్పింగ్ చైనా ప్రెసిడెంట్ అయిన వెంటనే దేశ నిఘా వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ సమయంలోనే అంటే 2012లో జరిగిన అధికారుల అంతర్గత సమావేశంలో జిన్పింగ్ మాట్లాడుతూ యూరప్, అమెరికా ప్రజల మైండ్స్ చాలా బలహీనంగా ఉంటాయి, వారిని నేను సులభంగా ఓడించేస్తానని వ్యాఖ్యానించినట్లు లూయిస్ పేర్కొన్నారు. ప్రస్తుతం చైనా నిఘా సంస్థలలో కనీసం 6 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తున్నారని, ఈ సంఖ్య అమెరికాలోని అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల మొత్తం నెట్వర్క్ తో సమానమని ఆయన స్పష్టం చేశారు. ఈ చైనా స్పై నెట్వర్క్ భయం అమెరికా అధికారులను ఎంతలా వెంటాడుతోందంటే ఇటీవల ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి ఏజెంట్లు డేటాను దొంగిలిస్తారనే భయంతో అమెరికా అధికారులు ఎవ్వరూ తమ వ్యక్తిగత ఫోన్లు, ల్యాప్టాప్లను చైనాకు తీసుకెళ్లకూడదని కఠినమైన ఆర్డర్స్ జారీ అయ్యాయి. ఇక అమెరికా వస్తున్నప్పుడు చైనాలో తమకు లభించిన బహుమతులన్నిటినీ అక్కడే వదిలేసి వచ్చారు. వాటిలో ఏవైనా సీక్రెట్ మైక్రోచిప్స్ లేదా రికార్డర్లు ఉంటాయేమోననే భయమే దీనికి కారణం. ప్రస్తుతం చైనా, అమెరికా, యూరప్లలో ఎంతమందిని ఇలా గూఢచారులుగా మార్చుకుందో నివేదికలు స్పష్టమైన సంఖ్యను చెప్పినప్పటికీ ఇక అమెరికాలో మాత్రం చైనా ఏజెంట్ల వేట తీవ్రంగా సాగుతోంది. నివేదికల ప్రకారం గత 5 ఏళ్ల కాలంలోనే చైనా కోసం గూఢచర్యం చేస్తున్నారనే బలమైన ఆరోపణలపై అమెరికాలో ఏకంగా 140 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఇటీవలే అమెరికా న్యాయశాఖ కాలిఫోర్నియాకు చెందిన ఒక మాజీ మహిళా మేయర్ను కూడా చైనాకు దౌత్య సమాచారాన్ని చెరవేస్తున్నారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. చైనా నుండి ఎదురవుతున్న ఈ అదృశ్య ఇంటెలిజెన్స్ ముప్పును తిప్పికొట్టాలంటే యూరోప్, ఇతర పాశ్చాత్య దేశాలు తమ అంతర్గత నిఘా వ్యవస్థను, సోషల్ మీడియా స్క్రీనింగ్ ను మరింత కఠినతరం చేయాలని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.